శ్రీమాత్రే నమః అండి. ఆధ్యాత్మికంగా చెప్పుకోవాలి, లేదు అనంటే గ్రహపరంగా చెప్పుకోవాలి అనంటే చాలామంది 100కి 99% అందరూ కూడా మానసికంగా ఆందోళన, టెన్షన్ పడుతున్నవారే. అయితే ఈ ఆందోళన, టెన్షన్‌ని ఎలాగా మనం రెక్టిఫై చేయగలుగుతాము ఆధ్యాత్మికంగా అనంటే, చంద్రమో మనసో జాతః అని చంద్రుడు మనఃకారకుడు. ప్రతి ఒక్కరికి కూడా చంద్రగ్రహ దోషాలుంటాయండి. 99.9%. ఆ 1% ఎవరుంటారు? ఆధ్యాత్మిక గురువులుంటారు. వాళ్ళకి కూడా ఇబ్బందులొస్తాయి. కానీ వాళ్ళేం జేస్తారంటే, ఆ ఇబ్బంది కలిగించే వాళ్ళని కర్మ పూర్వజన్మ కర్మ ఫలితంగా వాళ్ళు భావిస్తారు. కాబట్టి వాళ్ళకి స్ట్రెస్ అస్సలు ఫీలవ్వరు. వాళ్ళు తపస్సుతోని వాళ్ళు నిగ్రహించుకుంటారు. కాబట్టి 1% అనేది ఆధ్యాత్మిక గురువులు, మత గురువులు, పెద్దలు అంటే ఉపాసన బలం కలవారనమాట. నిరంతరం కూడా వాళ్ళ పెదవులపై చిరునవ్వే ఉంటుంది. వాళ్ళకి మరణం కూడా శాసించదు. దుఃఖం రానివ్వదు వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళకి తెలుసు పుట్టామంటే గిట్టక తప్పదు అని. వాళ్ళకి తెలుసు. తర్వాత ఆత్మకి మనకు శరీరానికి బట్ట ఎలాగా అయితే కప్పుతుందో, ఆత్మకి శరీరం అలా కప్పుతుందని వాళ్ళకి తెలుసు. ఈ బాధలు అనేవన్నీ వాళ్ళకి ముందుగా గెస్ చేస్తారు. ఆ ముందుగా గెస్ చేయడం ద్వారా వాళ్ళు తెలిసిందే దానికి ఇంకా మళ్ళీ ఇంక ఎమోషన్ ఎందుకు ఫీల్ అవుతారు? ఆల్రెడీ జరుగుతుందని తెలుసు. తెలిసినప్పుడు మరి ఎమోషన్ ఫీల్ అవ్వరు కదా! కాబట్టి వాళ్ళైతే మీకు ఫ్రీగా ఉంటారు. మరి ఎవరైతే స్ట్రెస్ ఫీల్ అవుతున్నారో వాళ్ళకి రెమెడీ ఏంటమ్మా అంటే చంద్రుడికి చేసుకోవాలండి. ఎందుకంటే చంద్రుడు ఎప్పుడు కూడా నెల రోజుల్లో గూడా ఒకే విధంగా ఉండడు. అలాగే మనసు కూడా కోతి వంటిది. మన మనసు కోతి వంటిది. ఈ ఈ ఈ కొమ్మ మీద నుంచి ఆ కొమ్మకి, ఆ కొమ్మ మీద నుంచి ఎప్పుడు జంప్ చేస్తూనే ఉంటుంది. మరి ఆ జంప్ చేయడాన్ని మనం నిలబెట్టాలి అననంటే ఏం చేయాలి అనంటే ధ్యానం ద్వారా చేసుకోవచ్చు. మనసుని నిగ్రహించుకోవచ్చు. లేదు మనం ధ్యానం వరకు వెళ్ళలేము. ఇంకా మనకి బాగా సూక్ష్మంలోన మనశ్శాంతి కావాలి అని అనుకుంటే మటుకు ప్రాక్టికల్‌గా పక్కన పెడితే ఆధ్యాత్మికంగా మనం వస్తే మటుకు చంద్రగ్రహ దోషాలు నివృత్తి చేసుకోవడానికి గాను చంద్రగ్రహ జపం చేయండి. పౌర్ణమి రోజు ప్రతి దేవతారాధన, ఇష్ట దేవతారాధన చేసుకోండి. లలిత అమ్మవారికి చేసినా, లలిత పారాయణ చేసినా, వెన్నెల వెలుగుల్లో కూర్చొని చేసినా మీకు చంద్రగ్రహ దోషం నివృత్తి అవుతుంది. అయితే ఏంటవుతుంది? ఈ చంద్రగ్రహ దోషం నివృత్తి చేసుకోవడానికి మీరు 10,000 చంద్రగ్రహానికి జపం చేసి ఆహ్, ఆ గ్రహానికి సంబంధించినటువంటి వస్త్రము, తెలుపు వస్త్రము, ధాన్యము, బియ్యము అవి ఆహ్, మీరు పురోహితుడికి దానం చేయడం వల్ల మీకు కొంత మనశ్శాంతి కలుగుతుంది. ఆ తర్వాత అమ్మవారిని పౌర్ణమి వెలుగుల్లో అమ్మవారి లలితా పారాయణ చేయడం ద్వారా కొంత దోషం నివృత్తి అవుతుంది. అలాగే ఏ దేవతారాధన అయినా కూడా పౌర్ణమిలోని మీకు ఇష్ట దైవతారాధన మీరు చేయగలిగితే మటుకు మీకు మనశ్శాంతి లభిస్తుంది. అయితే మనశ్శాంతి ఏ రకంగా లభిస్తుంది అనంటే 2 విధాలండి. ఆధ్యాత్మిక మార్గంలో మనశ్శాంతి లభించడం అనేది 2 విధాలు. అది ఏ విధంగా అనంటే, ఒక విధానం ఏంటంటే, మనం అనుకున్నటువంటి కోరికలన్నీ నెరవేరిపోతుంటే, సత్వరమే ఫలిస్తూ ఉంటే మనకి మనశ్శాంతిగానే కదా! మనశ్శాంతిగా ఉంటుంది. ఇంకా మనసు ఉప్పొంగిపోతుంది. మనం అనుకున్న కోరికలన్నీ తీరిపోయి అన్నీ బాగుంటే మనకి హ్యాపీగా ఉంటది. సంతోషంగా ఉంటది. మనసు ఉల్లాసంగా ఉంటది. ఆరోగ్యం ఉండి అన్నీ ఉంటాయి. ఇంకేముంటది? ఇంకేం కావాలి? అనుకున్నవన్నీ జరిగిపోతే మనిషికి ఇంకేం అవసరం లేదు కదండీ! కానీ ప్రతి మనిషికి అన్నీ జరగవు. మీరు ఎన్ని పూజలు చేసినా కూడా, ఎన్ని క్రతువులు చేసినా కూడా అన్ని జరగవు. ఎందుకమ్మా జరగవు అననంటే, మన కర్మ ఫలితాల చేతే మనం భూమి మీద జనిస్తాం కదండీ! మన కర్మలు వల్ల మనం భూమి మీద పుడతాం. అంతేకాని కర్మలు చేయకుండా ఉండి, ఎటువంటి మనకి ఇబ్బందులు లేకుండా ఉండాలి అనంటే అమ్మ దగ్గరే గదా ఉంటాం. అమ్మ దగ్గర ఉంటే నిత్యం ఆనందమే. ఆ ఆనందం రావాలంటే మనం ఎన్ని పుణ్యాలో చేసుకొనుండాలి. మరి ఏదో ఒక చిన్నదో, పెద్దదో ఏదో ఒక కర్మ చేసి ఉంటేనే మనం భూమి మీద జనిస్తాం. మరి ఆ కర్మలను అనుభవించాలనంటే మన కొంచెం కొంచెం బాధలుంటాయి కదా! అన్ని బాధలు లేకపోవచ్చు. వాళ్ళు చేసినటువంటి పూర్వజన్మ సుకృతాలు బట్టి ఈ జన్మ అనేది ఉంటుంది. ఈ జన్మలో చేసేటటువంటి సుకృతాలు బట్టి వచ్చే జన్మ ఉంటుంది.
కర్మలు చెయ్యకపోతే మనిషి మనుగడ లేదు. కర్మలను ఆచరించాలి. మరి భగవద్గీతలో కూడా అదే చెప్పారు కదా! కర్మలను ఆచరించు, ఫలితం నాకొదిలేయి అని చెప్పి. అనంటే అక్కడ నిమిత్త మాత్రంగా ఉండడం అనేది మనకి అసంభవం. భగవద్గీతలో చెప్పారు గానీ, మనకు ఫీలింగ్ అంటూ ఉండకుండా ఈ జరిగింది, ఇంకా ఏదైతే అది అయిందిలే అని వదిలేయలేం కదా! కాబట్టి మనం పౌర్ణమి రోజు అమ్మవారి ఉపాసన చేసుకోవడం ద్వారా, తర్వాత చంద్రగ్రహ దోష నివర్తవ్యం దానికి తగినటువంటి జపాలు, దానాలు, హోమాలు చేయించుకోవచ్చు. చేయించుకోవడం ద్వారా కోరికలు తీరినవి తీరుతాయి. నెక్స్ట్ ఏంటంటే, ఈ కోరిక తీరుతుందా? తీరదా? అనేది మనకు ముందే తెలిసిపోతుంది. అది అంటే సాధ్యాసాధ్యాలు అంటారు కదండీ! మనకి ఇప్పుడు శతాబ్దులలాగా అయిపోవాలంటే నేను అయిపోతానా? అవ్వను కదా! దానికోసం నేను అటువంటి కోరిక కోరుకోవడం వృధా కదా! అప్పుడు మనశ్శాంతి ఎలాగుంటదండి? నిరంతరం కాంక్షిస్తూ ఉంటుంటే మనిషి జీవికి ఎప్పుడు ప్రశాంతత ఉంటది? ఎప్పుడు సంతోషం అనేది ఉంటది. నిరంతరం ఇంక డబ్బు కావాలన్నోళ్ళకి డబ్బు, లేపోతే ఇంకా కోరికలు. కామం అనేది అనేక రకాలు. కామం అంటే ఇంక వేరే చెడుగా అనుకోకండి. కామం అంటే కోరిక అంతే. కోరిక అంటే అది ఏ రకమైన కోరిక అనేదైనా కావచ్చు. సాధ్యాసాధ్యాలు చూసుకొని తీసుకొని కోరుకునేటటువంటి కోరికైతే అది సౌలభ్యమవుతుంది. సాధ్యం కాని కోరికలు మనం కోరడం కూడా వృధా. అది మనకు తెలిసిపోతుంది. మనం ఎప్పుడైతే అమ్మ ఉపాసన చేస్తామో, ఎప్పుడైతే మనం నిరంతరము అమ్మ ధ్యానంలో మునిగి ఉంటామో, అంటే అమ్మ అనకండి. అమ్మంటే సర్వాంతర్యామి. అన్ని దేవతలు కూడా ఆమెలోనే ఉంటారు. నిబిడీకృతమై ఉంటారు. మీరు ఏ దేవతని పూజ చేసినా కూడా కొందరేమో ఈశ్వరుని ప్రార్థిస్తారు. కొందరు విష్ణువుని ప్రార్థిస్తారు. ఏ దేవతని పూజ చేసినా కూడా అందరూ కూడా అమ్మలోని స్వరూపాలే. బాబా గారిని కొందరు పూజ చేస్తారు. అది ఈ వీళ్ళు వాళ్ళని కాదమ్మా. శక్తి అక్కడ ఉంది. ఆ శక్తి ఆ రూపంలో మీరు కొలుస్తున్నారు. ఆ రూపాన్ని మీరు కొలవడం ద్వారా మీకు మనో వికాసం అనేది కలుగుతుంది. మనో వికాసం అనేది కలిగేటప్పటికి మీకేంటంటే ఈ కోరిక నెరవేరుతుంది. వెళ్ళనూరుకు తోవెందుకమ్మా? మనం కోరము. అలాంటప్పుడు మనకు మనశ్శాంతి ఎందుకుండదు? మన స్థాయి ఇది అనేటప్పుడు మనం బౌండరీస్ తీసుకునేటప్పుడు ఇంకొకరితో కంపారిజన్ చేసుకున్నప్పుడు మనకి హ్యాపీనే కదా! మనం ఉన్నంతలో మనం హ్యాపీగా ఉన్నాం. ఇంకెక్కడ మనకి ఇది ఉంటది? అదే అనేది మనోవికాసం అని కలుగుతుంది. మనకి అవసరమైన కోరికలు తీరుతాయి. చూడండి, మనశ్శాంతి రాడానికి మనం ప్రాక్టికల్‌గా తెలుసుకున్నాము. ఆధ్యాత్మికంగా తెలుసుకున్నాం. ఈ రకంగా ఫాలో అవ్వండి. అంతేగాని మీరు ఆ మంత్రం చదివియండి, ఆ మంత్రం చదివియండి దాని ద్వారా మీకు వచ్చేస్తాయి. లేతే ఈ పూజ చేసేయండి, ఈ పూజ చేసేయండి దీని ద్వారా మీకు అన్ని కోరికలు నెరవేరిపోతాయి. ఇవన్నీ ఉట్టివేనండి. ట్రాష్ అండి. మీ మనశ్శాంతిగా మీరు చేసుకోండి. దైవతారాధన చేసుకోండి. అంటే అలా చెయ్యాలి, ఇలా చెయ్యాలి అనే కాదు. అందరూ చెప్తారు. వాళ్ళు చేసే పద్ధతులు చెప్తారు. మీకు నచ్చినవి చేయండి. మీరు డబ్బులైతే వృధా చేయొద్దు. డబ్బులే వృధా చేయకుండా మీరు ఏ రకంగా చేయగలుగుతారో ఆ రకంగా చేయండి. చాలామంది యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు రకరకాలైన పూజలు చేస్తున్నారు. రకరకాలైనటువంటి హోమాలు, యజ్ఞాలు, యాగాలు చేస్తున్నారు. భగవంతుడు వాళ్ళకి ఆ రకంగా అనుగ్రహించాడు. వాళ్ళు చేస్తారు. మీరు కంపారిజన్ చేసుకోకండి. చూసి ఆనందించడం కూడా అది కూడా ఒక వరమేనండి. ఆ రకంగా కావాలి అని అనుకోకండి. కంపారిజన్ చేసుకొని వాళ్ళు చేశారు కదా! మనం చేసేద్దాం అని అనుకోకండి. వాళ్ళకి అలాగా కరుణించాడు భగవంతుడు. మీరు ఇంకో రకంగా చేయండి. అంతేగాని వాళ్ళు చేశారు కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఇంకోటి బొమ్మలు తెస్తారు. కొందరేమో విగ్రహాలు తెస్తారు. వాళ్ళకున్న స్థాయిలో వాళ్ళు చేసుకున్నారండి. మనకున్న స్థాయిలో మనం చేసుకున్నాం. ఉపాసన చేద్దాం. లలితా పరంచేద్దాం. మీరు ఏవంటే మానసికంగా పూజ ఉన్నతమైనది. కానీ ఇప్పుడు నేనున్నటువంటి మా ఇంట్లోనే మా కాత్యాయని నమోస్తుతే గ్రూప్‌లో గాని, కాత్యాయని నమోస్తుతే పీఠంలో గాని అమ్మవారి కొలువు తీరుంది. ఆమె తెచ్చుకుంటుంది సామాన్లు. చాలామంది అంటారు ఇంతటి ఖర్చు పెట్టేస్తున్నారు. ఇన్ని ప్రసాదాలు చేస్తున్నారు. ఇవన్నీ. కాదండి. అమ్మ తెచ్చుకుంటది. అమ్మ తెచ్చుకుంటే నాకేమైంది? అవన్నీ ఆమె దగ్గర పెట్టేస్తారు. వచ్చినోళ్ళు అలాగే పట్టుకెళ్తూ ఉంటారు. పట్టుకెళ్ళిన వాళ్ళు పట్టుకెళ్తూ ఉంటారు. తెచ్చిన వాళ్ళు తెస్తూ ఉంటారు. అది అందరికీ సాధ్యపడే విషయం కాదు కదా! మరి కంపారిజన్ ఎందుకు చేసుకుంటారు? కంపారిజన్ చేసుకోకండి. ప్రశాంతంగా మీకున్న స్థాయిలో మీరు అమ్మను కొలవండి, తరించండి. శ్రీమాత్రే నమః.